ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. 18వ పాసురంలో గోదా గోపికలు నందగోపాలుడిని, యశోదాదేవిని, బలరాముడిని నిద్రలేపినప్పటికీ శ్రీకృష్ణుడు ఇంకా నిద్ర లేవకపోవటంతో శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియురాలు తమకు పురుషకారిణి అయిన నప్పిన్నై పిరాటిని నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో చెబుతున్నారు, మదమును స్రవిస్తున్నటువంటి ఏనుగులను కలిగి ఆ ఏనుగులను త్రోయగలిగినటువంటి బలమును కలిగి తనకెదురులేని భుజబలమును కలిగిన నందగోపాలుడిని యొక్క కోడల సుగంధంతో పరిమళిస్తున్న కేశములను కలిగిన ఓ నప్పిన్నై పిరాటి లేమ్మా అని పిలవగా తెల్లవారిందనడానికి ఉదాహరణ ఏమిటి అని ప్రశ్నిస్తుంది నీలాదేవి. అప్పుడు గోదా గోపికలు చెప్తున్నారు, కోళ్ళు సర్వదిక్కుల్లో వ్యాపించి కూస్తున్నాయి. జాజి పందిరి మీద ఉన్నటువంటి కోయిల సమూహములు మేల్కొని కూస్తున్నాయి. బంతిని వేళ్లతో కలిగినటువంటి దానా నీ యొక్క తామర వంటి శ్రీహస్తములతో ఆ హస్తముకు ఉన్న కడియములు ధ్వని చేసేట్లుగా సంతోషంతో వచ్చి తలుపు తీయమ్మా అంటూ గోదా గోపికలు నీలాదేవిని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. జయ శ్రీమన్నారాయణ.